హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది పార్ట్ 2 కింద ఉన్నటువంటి బిట్స్ అన్నమాట. 4th క్లాస్ తెలుగుకు సంబంధించి ఈ బిట్స్ అన్నీ కూడా మీరు చేయగలిగారు అంటే మీరు 4th క్లాస్లో మ్యాక్సిమం ఇంకా చదవనవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది మీరు గెయిన్ చేసేసినట్లే. ఈ 2 వీడియోల్లో మీకు మంచి మంచి బిట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది విత్ గ్రామర్ పార్ట్తో కలిపి. ఏ కాలుది నేరం అనే కథలో నలుగురు అన్నదమ్ముల్లో పిల్లి యొక్క దెబ్బ తగిలిన కాలు అనేది నలుగురిలో ఎవరి వాటాకి వచ్చినది? నలుగురిలో ఎవరి వాటాకండి వచ్చింది? 4వ వాడిది. ఎవరిదండి? 4వ వాడిది. నెక్స్ట్ వన్, సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠం ఏది? సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఇతివృత్తంగా గల పాఠం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఒక బిట్ చెప్తున్నానండి. 4th క్లాస్లోని తెలుగులోని ప్రతి పాఠాలు ఏ శీర్షికతో మొదలవుతాయి? ఏ శీర్షికతో మొదలవుతాయి అంటే చూడండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికతో మొదలవుతాయి. చూడండి ఏంటంటే వస్తుంది చూడండి. ఫస్ట్ వన్ డే మీకు ఇంపార్టెంట్. చూడండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికతో ఉంటుందన్నమాట. కానీ మనకి 6th అంటే 3rd నుంచి 6th వరకు ఒకలా ఉంటుంది. 7thకి వచ్చేసరికి వినండి, ఆలోచించి మాట్లాడండి అని వస్తుంది. 8thకి వచ్చేసరికి చదవండి, ఆలోచించి మాట్లాడండి అని వస్తుంది. అందువల్ల మనకి ఇది శీర్షికలు అనేవి ఇంపార్టెంట్. మొదటి శీర్షిక అనేది మనకంటే ఉన్మికీకరణ చిత్రం. ఫస్ట్ పాఠం స్టార్టింగ్లో మనకి ఉన్మికీకరణ చిత్రం వస్తారు కదండి, అక్కడ వస్తుంది అనమాట. అది ఈ చిత్రంకి మీదన చూడండి, ఆలోచించి చెప్పండి అని. నెక్స్ట్ వన్ చూద్దాం. ముగ్గుల్లో సంక్రాంతి. ఇది ముగ్గులు కాదు. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠము ఏ ప్రక్రియకు చెందినది? ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠము ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఒక వ్యాసము. నెక్స్ట్ వన్, సంక్రాంతికి సాంప్రదాయంగా వచ్చేటటువంటి జానపద కళారూపం పేరు ఏమిటి? సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చేటటువంటి జానపద కళారూపం పేరు ఏమిటి? ఏంటండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ధనుర్మాసంలో సూర్యుడు ఏ రాశిలోనికి ప్రవేశిస్తాడు? ధనుర్మాసంలో సూర్యుడు ఏ రాశిలోనికి ప్రవేశిస్తాడు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ధనస్సు రాశి. భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళు పోస్తారు, అందులో ఏమేమి కలుపుతారు? భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళు పోస్తారు, అందులో ఏమేమి కలుపుతారు? చూడండి, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, శనగలు, బంతిపూల రేకులు, చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా కలిపి పోస్తారన్నమాట. ఓకేనండి. రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, శనగలు, బంతిపూల రేకులు, చెరుకు ముక్కలు. నెక్స్ట్ వన్, పశువుల పూజ ఏ రోజున చేస్తారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కనుమ నాడు. 12 ద్వారాల ముగ్గు దేనిని తెలియజేస్తుంది? 12 ద్వారాల ముగ్గు అనేది దేనిని తెలియజేస్తుంది? అండి? 12 నెలలను తెలియజేస్తుంది అనమాట. 12 అంటే అన్ని నెలలకి, ఒక సంవత్సరంలో వచ్చే అన్ని నెలలని తెలియజేస్తుంది అనమాట 12 ద్వారాల ముగ్గు అనేది. నెక్స్ట్ వన్, ఒక రథం ముగ్గు యొక్క ప్రత్యేకత ఏమిటి? చూడండి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుని యొక్క ప్రయాణ సూచికగా చెప్తుందా? ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి సూర్యుని యొక్క ప్రయాణ సూచికగా చెప్తుందా? పడమర నుంచి ఉత్తరానికి సూర్యుని ప్రయాణ సూచికగా చెప్తుందా? ఉత్తరం నుంచి పడమరకు సూర్యుని యొక్క ప్రయాణ సూచికగా చెప్తుందా? ఏంటది? అదే రథం ముగ్గు. ఈ రథం ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుని ప్రయాణ సూచికగా చెప్తుందన్నమాట. నెక్స్ట్ వన్, రథం ముగ్గులో 2 చక్రాలకు ఉండేటటువంటి ఆకుల మొత్తం ఎన్ని? రథం ముగ్గులో 2 చక్రాలకి ఉండేటటువంటి ఆకుల మొత్తం ఎన్ని ఆకులండి ఉంటాయి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఒక చక్రానికి 6 ఆకులు మొత్తము 12 ఆకులు ఉంటాయన్నమాట.
మొత్తం 12 ఆకులు అనేవి ఉండడం జరుగుతుంది. ఒక్కో చక్రానికి 6 ఆకులు చొప్పున 2 చక్రాలకి కలిపి మనకి 12 ఆకులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠంలో ఉండే పాత్రలు ఏవి? ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠంలో ఉండే పాత్రలు ఎవరంటే అనూష, ఆదిత్య. అనూష, ఆదిత్య ఉంటారు. అదేవిధంగా మనకి అత్తమ్మ అనేటటువంటి క్యారెక్టర్ కూడా ఉంటుందన్నమాట. అనూష, ఆదిత్య ఆ అత్తమ్మ వేసేటటువంటి ఆ ముగ్గుల పోటీలో అత్తమ్మ కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొంటుంది. వీళ్ళు వీధిలోనికి వెళ్ళి ముగ్గులన్నింటినీ చూస్తారు. వాళ్ళ అత్తమ్మ కూడా వేసిన ముగ్గుని చూస్తారు. వీధుల్లో చాలా రకాలైనటువంటి ముగ్గులు అనేవి కనిపిస్తాయి వీళ్ళకి. ఆ ముగ్గులన్నీ చూస్తారు. అనూష, ఆదిత్య. అత్తమ్మ కూడా ముగ్గుల పోటీలో ముగ్గులు వేస్తుంది. నెక్స్ట్ వన్, ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠంలో ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠంలో ఈ రకమైన ముగ్గులు కలవు. ఏ రకమైన ముగ్గులు కలవు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్త్రీ 10 చేతులతో ఉన్న ముగ్గు, రథం ముగ్గు 2 అన్నమాట ఇవి. అలాగే జాతీయ చిహ్నాలు ప్రదర్శించే ముగ్గు, ఓటి యంత్రం ఉన్న ముగ్గు, ధాన్యాల ముగ్గు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్, ముగ్గులను వేటితో అలంకరిస్తారండి. ఇవన్నీ కూడా వీటన్నింటితో కూడా ముగ్గుల్ని అలంకరిస్తారు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. గొబ్బిళ్ళు, దీపాలు, పూర్ణ కలశాలు, వీటన్నింటితో కూడా ముగ్గుల్ని అలంకరిస్తారు. నెక్స్ట్ వన్, నామవాచకం యొక్క గుణాలని తెలియజేసే పదాలని ఏమంటారు? నామవాచకం యొక్క గుణాలని తెలియజేసే పదాలను ఏమంటారంటే విశేషణాలు అంటారు. విశేషణాలు అని తెలియజేస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో విశేషణాన్ని గుర్తించండి. ఇందులో విశేషణం ఏదండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తెలివైన, మనకి గుణాన్ని తెలియజేసేది విశేషణం అవుతుంది. పెద్ద, చిన్న, రంగులు, అలాగే గుణాలు, పేద, బీద, లేదా మంచి, చెడు, తెలివైన, ఇలాంటివి ఏదైనా విశేషణమే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠంలో ముగ్గుల పోటీల దగ్గరికి వెళ్ళి ముగ్గులను చూసినది ఎవరు? ఆల్రెడీ మనం చెప్పుకున్న అనూష, ఆదిత్య అని. నెక్స్ట్ బిట్, సందేశాలు ఇచ్చేటటువంటి ముగ్గులు ఏవి? సందేశాలు ఇచ్చేటటువంటి ముగ్గులు ఏవి అంటే ఇవన్నీ కూడా సందేశాలు ఇచ్చేటటువంటి ముగ్గులే. రైతు ముగ్గు, జాతీయ జెండా ముగ్గు, జాతీయ చిహ్నాల ముగ్గు, చంద్రయాన్ ముగ్గు, ఒక ఓటు యంత్రాన్ని సూచించే ముగ్గు, అలా ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, గొబ్బిళ్ళ పాట ఎక్కడ నుండి గ్రహించబడినది? గొబ్బిళ్ళ పాట అనేటటువంటిది ఎక్కడ నుండి గ్రహించబడినది? ఎక్కడి నుంచి అండి? సాంప్రదాయ జానపద గేయాలు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సాంప్రదాయ జానపద గేయాలు. నెక్స్ట్ వన్, నకిలీ కన్ను అనే కథ ఎక్కడ నుండి గ్రహించబడినది? నకిలీ కన్ను అనే కథ నసీరుద్దీన్ కథల నుండి గ్రహించబడింది. ఆ నకిలీ కన్ను అనే పాఠంలో కూడా మౌల్వీ నసీరుద్దీన్ అనేటటువంటి పాత్ర కూడా ఉంటుంది. మౌల్వీ నసీరుద్దీన్ మరియు ఒక పేదవానికి జరిగేటటువంటి కథ అన్నమాట అది. ఓకేనండి. మౌల్వీ నసీరుద్దీన్ ఒక చాలా ఇదన్నమాట, ధనికుడు అయినప్పటికీ చాలా లోబి. అలాంటి లోబి దగ్గర నుంచి ఈ పేదవాడు చాలా చాకచక్యంగా ఒక మసీదుని కట్టించేందుకు చందాని కోసం మౌల్వీ నసీరుద్దీన్ దగ్గరికి వెళ్తాడు. ఆ మౌల్వీ నసీరుద్దీన్ యొక్క 2 నకిలీ కళ్ళలో ఏదో ఒకటి కనుక్కోమని మౌల్వీ నసీరుద్దీన్ పేదవానికి ఒక షరతు పెడతాడనమాట. అప్పుడు ఈ పేదవాడు కనుక్కోవడం జరుగుతుంది. అంటే ఒక చమత్కారంతో చెప్తాడనమాట. అసలు మీ కన్నుకి దయా ప్రేమ ఉండవు కదా, అందుకే ఒక కన్ను అనేది రాయిలా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తాడు. ఆ చెప్పంగానే మౌల్వీ నసీరుద్దీన్ సిగ్గుతో ఆ చందాన్ని ఇచ్చేస్తాడనమాట. చందాన్ని ఇచ్చి అలాగే మసీదు యొక్క మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తనే భరిస్తాడు. అలా మౌల్వీ నసీరుద్దీన్ అనేటటువంటి పాత్ర ఉంటుంది కాబట్టి ఆ నకిలీ కన్ను అనేది నసీరుద్దీన్ కథల నుండి గ్రహించబడిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ధనికుడి లాభము దరిద్రుడి దానము అనేటటువంటి సామెత కూడా ఉంటుందండి. ధనికుడి లాభము దరిద్రుడి దానము అనేటటువంటి సామెతను ఈ కథలో కలదు. ఈ కథలో ఉంటుందంటే నకిలీ కన్ను అనేటటువంటి కథలో ఉంటుంది. నెక్స్ట్ వన్,
ధనం ధనము కూడబెట్టి దానంబు చేయక అనేటటువంటి పద్యాన్ని రచించినది ఎవరు? ధనము కూడబెట్టి దానంబు చేయక అనే పద్యాన్ని రచించినది వేమన గారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బలవంతుడ నాకేమని పలువురతో అనేటటువంటి పద్యాన్ని రచించినది ఎవరు? బలవంతుడ నాకేమని పలువురతో అనేటటువంటి పద్యాన్ని రచించినది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, బద్దెన. నెక్స్ట్ వన్, ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు, ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు అనేటటువంటి పద్యాన్ని రచించినది ఎవరు? ఎవరండి రచించారు అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, నార్ల చిరంజీవి. నార్ల చిరంజీవి. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, చిరంజీవిని ఎగతాళి చేయకూడదు అని. ఓకేనండి. నెక్స్ట్ వన్, నా కళ్ళల్లో ఏది నకిలీ కన్నో కనుక్కో చందా ఇస్తాను అన్న మాటలు ఎవరివి? అంటే ఎవరితో అన్నారని. ఎవరితో అన్నారండి? నా కళ్ళల్లో నకిలీ కన్ను ఏదో, ఏది నకిలీ కన్నో అని చెప్పేసి ఇక్కడ నా కింద నా వద్దండి. నా కళ్ళల్లో ఏది నకిలీ కన్ను, నా కింద నా వద్దు, కనుక్కో చందా ఇస్తానని చెప్పింది ఎవరంటే ఎవరు చెప్పారు? మౌల్వీ నసీరుద్దీను పేదవానితో అంటాడు, ధనికునితో కాదండి. ధనికుడు మౌల్వీ నసీరుద్దీన్తో కూడా కాదు, నసీరుద్దీన్ పేదవానితో అంటాడు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కులము కన్నా ఏది గొప్పది? కులము కన్నా ఏది గొప్పది? కులము కన్నా గుణము గొప్పది. కులము కన్నా గుణము గొప్పది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జరగబోయే పనిని గురించి తెలిపే కాలం ఏది? జరగబోయే పనిని గురించి తెలిపే కాలం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, భవిష్యత్ కాలం. జోసెఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు. ఈ వాక్యము ఏ కాలానికి చెందుతుంది? జోసెఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు. ఇది ఏ కాలానికి చెందుతుంది? భవిష్యత్ కాలము. నెక్స్ట్ వన్, ఏది జారితే వెనక్కి తీసుకోలేము? ఏది జారితే వెనక్కి తీసుకోలేము? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, మాట జారితే. జాతిలెన్ని ఉన్నా డాష్ ఒక్కటే. జాతిలెన్ని ఉన్నా డాష్ ఒక్కటే. ఆన్సర్ ఏమవుతుందండి? జాతిలెన్ని ఉన్నా నీతి ఒక్కటే. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పూజ కన్నా నెంచ డాష్ ప్రధానంబు. పూజ కన్నా నెంచ డాష్ ప్రధానంబు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, బుద్ధి ప్రధానంబు. క్రింది పద్యాలు రచించిన కవుల్లో సరికానిది ఏది? క్రింది పద్యాలు రచించిన కవుల్లో సరికానిది ఏది? మొదలు చూచిన అనేటటువంటి పద్యాన్ని రచించినది ఏనుగు లక్ష్మణ కవి. ఎంత చెలిమి ఉన్నా అనేటటువంటి పద్యాన్ని రచించినది నార్ల చిరంజీవి. మతములెన్ని ఉన్నా అనేటటువంటి పద్యాన్ని రచించింది నార్ల వెంకటేశ్వరరావు. ఈ మూడు కూడా సరి అయినవే. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, మూడు కూడా సరి అయినవే. ఎంత చెలిమి ఉన్న ఎగతాళి చేయకు అనేది నార్ల చిరంజీవి. మొదలు అంటే ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ మతములు ఎన్ని ఉన్నా అనేది నార్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ బ్రతకవచ్చుగాక అనేది రచించినది మాత్రం పోతనండి. పోతన రచించారు. ఇది నన్నయ్య కాదు. ఓకేనండి, నన్నయ్య కాదు. నెక్స్ట్ వన్, కవిరాజు అనేటటువంటి బిరుదు గల రచయిత ఎవరు? కవిరాజు అనే బిరుదు ఎవరిదండి? ఆయన వీరంగం అనేటటువంటి గేయాన్ని రచించారు. ఏ గేయాన్ని రచించారంటే వీరంగము అనే గేయం రచించారు. ఇది ఈ మాసపు పాట. ఎవరంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నీతి చంద్రిక నుండి గ్రహించబడిన కథ ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, పేను నల్లి అనేది గ్రహించబడింది. నెక్స్ట్ వన్, మొక్కపాటి నరసింహశాస్త్రి రచించినటువంటి పాఠం పేరు ఏమిటి? మొక్కపాటి నరసింహశాస్త్రి రచించిన పాఠం పేరు ఏమిటంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, బారిస్టర్ పార్వతీశం.
నెక్స్ట్ బిట్. బారిస్టర్ పార్వతీశం అనేది ఏ ప్రక్రియకు చెందినటువంటి రచన? ఈ బారిస్టర్ పార్వతీశం అనేటటువంటి రచన అనేది ఏ ప్రక్రియకు చెందినది అంటే హాస్య నవల. హాస్య నవల. నెక్స్ట్ వన్. పెదమామయ్య అభ్యుదయము. పెదమామయ్య అభ్యుదయము అనేటటువంటివి ఎవరి రచనలు? ఎవరివండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మొక్కపాటి నరసింహ శాస్త్రి. నెక్స్ట్ వన్. బారిస్టర్ పార్వతీశం గారు ఉన్నత చదువుల కోసం ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంగ్లాండ్. బారిస్టర్ పార్వతీశం గారు తన కోసము ఇంగ్లాండ్ ఏమేమి తీసుకొని వెళ్ళారు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. కొబ్బరి నూనె, 2 అంగవస్త్రాలు, దేశీవాలి దువ్వెన, మరచెంబు, కొబ్బరి చిప్పలో కొంచెం సాధువు. నెక్స్ట్ వన్. హయము. హయము అంటే అర్థం ఏమిటి? హయము అనగా అర్థం ఏమిటి? హయము అంటే అర్థం ఏమిటండి? మనకి ఆ పాఠం వెనక ఇవ్వబడింది. ఆ పాఠం వెనక గ్రామర్ వ్యాకరణ అంశాల దగ్గర మనకి ఎలా ఇచ్చారంటే ఇది అర్థాల దగ్గర ఇవ్వలేదు. అర్థాల దగ్గర ఇవ్వకుండా మనకి ఒక క్రింది వాక్యాలను చదివి ప్రశ్నలు తయారు చేయండి అని ఇచ్చారు. క్రింది వాక్యాలను చదివి ప్రశ్నలను తయారు చేయండి అని ఇచ్చారు. అక్కడ మనకి ఏమిచ్చారంటే అక్కడ మనకి హయానికి గుగ్గిళ్ళ దానా పెట్టాలి అనేటటువంటి ప్రశ్న ఇచ్చారు. నెక్స్ట్ రెండవది హయము అంటే అర్థము గుర్రము అని ఇచ్చారు. ఇచ్చి దాని యొక్క ప్రశ్న తయారు చేయమన్నారు. హయము అంటే అర్థం ఏమిటి అని. సో మనకి అక్కడ డైరెక్ట్గా ఇచ్చారు కదా, హయము అంటే అర్థం ఏంటని ఇచ్చారు, మనకి గుర్రము అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ సారీ అండి, గుర్రము అనేది ఇచ్చారు, ఈ గాడిది కాదు. హయము అనగా గుర్రము అనేది మరియు అశ్వము అనేవి హయము అంటే అర్థం. సో 1, 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే హయముకి మీదన మనకి ఇచ్చారండి. ఏంటి ఇచ్చారంటే అశ్వము అంటే అర్థం ఏమిటి, అశ్వానికి గల పర్యాయ పదాలు ఏమిటి, గాడిదను మరోలా ఎలా పిలవవచ్చు అనేటటువంటివి మనకి ఈ అనేటటువంటి దాంట్లో మనకి ఇచ్చారనమాట. ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. పారాగ్రాఫ్ దాన్ని రచించింది గణపతి, అలాగే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అంటే గణపతి అనేది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి యొక్క రచన. ఆ రచన నుండి తీసుకోబడినటువంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. గుర్రానికి సంబంధించి గాడికి సంబంధించింది అనమాట అది. అయితే అక్కడ మనకి గుర్రానికి గల పేర్లు అనేవి ప్రస్తావించడం జరిగింది. గుర్రానికి గల పేర్లు గుర్రము, అశ్వము, హయము, అలాగే గార్ధబము. ఏం పేరండి? గార్ధబము అనేటటువంటి పేరు కూడా అక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్రం యొక్క పేర్లు. మనకి హయము అంటే అర్థం ఏమిటి అనేది తప్పనిసరిగా తెలియాలి. నెక్స్ట్ వన్. గుగ్గిళ్ళను దానాగా దేనికి పెడతారు? గుగ్గిళ్ళను దానాగా దేనికి పెడతారండి? మనకి అక్కడ ఇచ్చారు కదా, హయానికి గుగ్గిళ్ళ దానా పెట్టాలని, అందుకు హయము అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అది తెలియకపోయినా కనీసం హయము అనేది మీకు తెలియాలి. హయము, అశ్వము, గార్ధబము, గుర్రము. ఓకేనండి. ఒక వాక్యాన్ని పూర్తి చేసేటటువంటి క్రియలను ఏమంటారు? ఒక వాక్యాన్ని పూర్తి చేసే క్రియలను ఏమంటారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సమాపక క్రియలు. నెక్స్ట్ వన్. పార్వతీశం గారి యొక్క ఊరి పేరు ఏమిటి? పార్వతీశం గారి యొక్క ఊరి పేరు ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మొగల్తుర్రు. నెక్స్ట్ వన్. పార్వతీశం గారు ఏ హై స్కూల్లో చదివారు? పార్వతీశం గారు ఏ హై స్కూల్లో చదివారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. టెయిలర్ హై స్కూల్. పార్వతీశం గారికి కామా అండి ఇక్కడ. పార్వతీశం గారికి గార్డు ఎన్ని రూపాయల జరిమానా కట్టమన్నారు? ఎన్ని రూపాయల జరిమానా కట్టమన్నారండి పార్వతీశం గారికి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 50 రూపాయల జరిమానాని గార్డు కట్టమని చెప్తారు. నెక్స్ట్ వన్. పార్వతీశం గారు ఏమి చదువుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు? పార్వతీశం గారు ఏమి చదువుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బారిస్టర్.
ఏరువాక పాట. ఏరువాక పాటని రచించినది ఎవరు? ఏరువాక పాట. ఏరువాక పాటను రచించింది ఎవరండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ వన్. అత్యాస అనేటటువంటి కథ ఎక్కడ నుండి గ్రహించబడినది? అత్యాస అనేటటువంటి కథ ఎక్కడ నుండి గ్రహించబడినది? ఇది ఒక పంచతంత్ర కథ. ఇది ఒక పంచతంత్ర కథ. నెక్స్ట్ వన్. రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? అది ఏ రూపంలో ఉంది అని ఆన్సర్ చేసేయండి. అది ఒక పద్య కథ. అది ఒక పద్య కథ, పద్య రూపంలో ఉన్నటువంటి కథ. రాజు కవి అని అనగానే మనకు అదేదో వ్యాసంలో అనుకుంటాం, మనం వ్యాసమని అనుకుంటాం, కానీ అది ఒక పద్య కథ. నెక్స్ట్ వన్. గుర్రం జాషువా గారి యొక్క బిరుదులు ఏమిటి? గుర్రం జాషువా గారి యొక్క బిరుదులు ఏమిటి? ఏమిటండి? ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారి యొక్క బిరుదులే. కవి కోకిల, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి. కవి కోకిల, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి. నెక్స్ట్ వన్. గుర్రం జాషువా గారి యొక్క కవిత్వ లక్షణాలు ఏమిటి? గుర్రం జాషువా గారి యొక్క కవిత్వ లక్షణాలు ఏమిటి? ఈ 4 కూడా ఆయన యొక్క కవిత్వ లక్షణాలే. మంచి దారుంటుంది, అట్టడుగు వర్గాల పట్ల ప్రేమ ఉంటుంది, సామాజిక అసమానత పట్ల ఆగ్రహం ఉంటుంది. మంచి దార, అట్టడుగు వర్గాల పట్ల ప్రేమ ఉంటుంది, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్. అధికారమునందు ధనంతో కూడినది ఏది? అధికారమునందు ధనంతో కూడినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అధికారము మరియు ధనముతో కూడినది రాజదండము. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరి అయిన అర్థం కానిది ఏది? సరి అయిన అర్థము కానిది ఏది? సౌధమంటే భవనము, శతమంటే 100, తారంటే నక్షత్రము, గగనమంటే ఆకాశం. సో ఇది కాదనమాట. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సర్వనామము ఏది? క్రింది వానిలో సర్వనామము ఏది? సర్వనామము ఏదండి? ఒకరు అనేటటువంటిది సర్వనామం. మనకు అక్కడ అది ఇది అలాంటివన్నీ తెలుసు, కానీ ఒకరు అనేది కూడా సర్వనామము. నెక్స్ట్ వన్. అడవి బాపిరాజు రచించిన పాట ఏది? అడవి బాపిరాజు రచించిన పాట ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వెయ్యేళ్ళ కవినోయి. వెయ్యేళ్ళ కవినోయి. ఓకేనండి, ఇక్కడికి కంప్లీట్ అయ్యాయి. కానీ మీకు ముందుగా నేను చెప్పేది ఏంటంటే, 3rd క్లాస్ 4th క్లాస్ అంటే 3rd నుంచి 8th క్లాస్ వరకు కూడా మీరు విషయ సూచిక ఉంటుంది కదండి. పాఠం పేర్లు, ఇతివృత్తము, ప్రక్రియ, అలాగే కవి పేరు, రచయిత పేరు అనేది ఉంటాయి కదండి. ఆ పేపర్స్ ఎన్ని పేపర్లు 3rd నుంచి 8th వరకు, 3rd 4th 5th 6th 7th 8th ఆ 6 క్లాసెస్వి కూడా మీరు ఒక దగ్గర పిన్ చేసి ఉంచుకోండి. అవి డైలీ మీరు చూడాల్సిందే. డైలీ మీరు చూడడం వల్ల మీకు ఒక బిట్ అనేది చేతిలో ఉన్నట్లు అవుతుంది. వీలైతే ఇంకో బిట్ కూడా, రచయిత పేరు అడిగితే ఇంకో బిట్ కూడా చేతిలో ఉన్నట్లు అవుతుంది. అర్థమవుతుందండి? ఏంటేంటి ఉండాలి? 3rd నుంచి 8th క్లాస్ వరకు కూడా మీకు విషయ సూచిక అంటే పాఠం పేరు, ఇతివృత్తము, ప్రక్రియ, కవి ఉంటుంది కదండి. అవి మీకు జిరాక్స్ తీసి ఉంచుకోండి. పిన్ చేసి ఉంచుకుంటే డైలీ మీరు అవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.